ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన సబ్వరం శీలనగర్ పోర్ట్ కరెంట్ హైవే గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటారు. అలానే ప్రస్తుతం సబ్వరం దగ్గర ఈ రూట్ వర్క్ జరుగుతుందో లేదో మీరు తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోకి వెళ్తే ఈ వీడియోలో చూపుతున్నాం అంటే మన సబ్బవరం శీలనగర్ పోర్ట్ కరెంట్ హైవే ఉంది కదా, ఈ పోర్ట్ కరెంట్ హైవే గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ మన పోర్ట్ కరెంట్ హైవే గురించి చాలా విషయాలు చెప్పాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూడండి. ఈ వీడియోలో మాత్రం మీకు ఏం చెప్పబోతున్నా అంటే ఈ పోర్ట్ కరెంట్ హైవే అనేది స్టార్ట్ అయిందో లేదా, అసలు ఎక్కడి వరకు మనకి ఈ ప్రాసెస్ అనేది వచ్చింది అనేది మనం వీడియో తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే మీకు సబ్వరం దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ని చూపించబోతున్నాను. అంటే ప్రస్తుతం ఎలా ఉందనేది చూపించబోతున్నాను. ఇది నేను రీసెంట్ గానే మన మార్చ్లో తీసాను, మార్చ్ 2025. సో మరి మనమైతే ఫస్ట్ మ్యాప్ వ్యూలో రూట్ మ్యాప్ ని చూద్దాం. తర్వాత మనమైతే ఈ పోర్ట్ కరెంట్ హైవే గురించి కొన్ని విషయాలు తెలుసుకుని విజువల్స్ కూడా చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ చూసినట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇది సబ్వరం శీలనగర్ రూట్ అయితే. సో ప్రస్తుతం మనకి ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఈ రూట్లోనే మనం ట్రావెల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, నరో దగ్గర ఒక కొండ అయితే ఉంటుంది. సో ఈ కొండ పక్క నుంచి ఈ రూట్ అయితే వెళ్తుంది. ఇప్పుడు మనమైతే ఇంకా డీటెయిల్డ్గా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న హైవే రూట్ మ్యాప్ని చూద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. మనమైతే ప్రస్తుతం ఈ రూట్లోంచి ఇలా ఇక్కడ మన నేషనల్ హైవే 516C అని చూపిస్తుంది. సో ఈ రూట్లోంచి మనమైతే ఇలా సబ్వరం ఎంటర్ అయ్యి సబ్వరం నుంచి మనం అలా పెదనర్వ నుంచి గోపాలపట్నం కానీ శీలనగర్ వెళ్తున్నాం. ఒకవేళ హైవే కన్స్ట్రక్షన్ అయిందంటే డైరెక్ట్గా సబ్వరం నుంచి ఈ కొండ పక్క నుంచి మనం డైరెక్ట్గా శీలనగర్ వరకు వెళ్తాం. ఇది కంప్లీట్గా 6 లైన్ యాక్సెస్ కంట్రోల్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఆ రూట్ మ్యాప్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ ఉంటుంది. ఇంటర్చేంజ్ ద్వారా ఈ హైవేలో ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ఇలా వచ్చి ఈ కొండ పక్క నుంచి పెదనర్వకి చూస్తున్నాం కదా, ఈ రూట్లో వచ్చి ఇలా డైరెక్ట్గా మనం అయితే శీలనగర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ రూట్లో మనకి 2 రైల్వే లైన్ బ్రిడ్జ్లు వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 రైల్వే ట్రాక్లు ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ వస్తుంది, మధ్యలో చిన్న చిన్న బ్రిడ్జ్లు వస్తాయి, కలవట్లు కూడా వస్తాయి. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత కూడా వీడియోస్ నేను అప్డేట్ చేస్తాను. ప్రస్తుతం మనకి సబ్వరం దగ్గర ఎలా చూపిస్తాను, అండ్ ఇక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ వస్తుందో కూడా చూపిస్తాను. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే క్లియర్గా చూపించిన మ్యాప్ వ్యూని. సో ఇప్పుడు మనమైతే ఏం చూడబోతున్నాం అంటే విజువల్స్ చూడబోతున్నాం. సబ్వరం దగ్గర ప్రస్తుతం ఎలా ఉంది, అసలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది లేదనేది తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే నేషనల్ హైవే 16 చెన్నై కోల్కతా హైవే ఉంది కదా, ఆ హైవేలో సబ్వరం దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచే పోర్ట్ కనెక్టింగ్ హైవే అయితే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ మనకి చిన్న వర్కే స్టార్ట్ అయింది. ఆ లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది కదా, అక్కడ వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ నేను మీకు చివరిలో చూపిస్తాను. పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించా లేకపోతే ఈ హైవే పనులు అనేది మనం చూడాలి. అండ్ మీరు కనుక ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఆ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, పోర్ట్ కనెక్టింగ్ హైవే అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి, ఫస్ట్ వీడియో మందే వస్తుంది. సో అది ఓపెన్ చేసి మీరు చూసారంటే ఇందులో డీటెయిల్డ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, అలానే రూట్ మ్యాప్ కూడా చూపించాను. సో మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ అలానే వీడియోస్ని షేర్ కూడా చేయండి. సో చూసారు కదా, సబ్వరం శీలనగర్ పోర్ట్ కరెంట్ హైవే. ఈ పోర్ట్ కరెంట్ హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలానే ఆ వీడియోలో మీకు సబ్వరం నుంచి ప్రస్తుతం మనం ఎలా వెళ్తున్నాం కూడా శీలనగర్కి తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి వర్క్ జరగలేదు. ప్రస్తుతం మనకి ఏం జరుగుతుందంటే బిడ్డింగ్ జరిగింది, ఆ బిడ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఈ హైవే కన్స్ట్రక్షన్ అవ్వడానికి ఇంకా టైం అయితే పడుతుంది. రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ 963 కోట్లను అయితే ఈ హైవే కన్స్ట్రక్షన్కి రిలీజ్ చేసింది. టోటల్గా ఈ హైవే 12.43 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 12.43 కిలోమీటర్లు 6 లైన్ హైవే వస్తుంది, యాక్సిస్ కంట్రోల్ వస్తుంది. యాక్సిస్ కంట్రోల్ అంటే ఈ హైవేలో మనం ఎలా పడితే అలా ఎంటర్ అవ్వలేం. ఓన్లీ కొన్ని ప్లేసెస్ ఉంటే ఆ ప్లేసెస్ నుంచి మాత్రమే ఎంటర్ అవుతాం. 12 కిలోమీటర్స్ కాబట్టి మధ్యలో మనకి కనెక్షన్ ఇవ్వకుండా ఉండొచ్చు. చూద్దాం, వన్స్ కన్స్ట్రక్షన్ అయితే మనకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ రూట్ మ్యాప్ కూడా మీకు మ్యాప్ వ్యూలో చూపించే కదా, సో ఆ విధంగానే రూట్ అయితే ఉండబోతుంది. ఈ హైవే కంప్లీట్ అయిందంటే పోర్ట్కి వెళ్ళడానికి ఈ హెవీ వెహికల్స్కి చాలా ఈజీ అవుతుంది. సిటీలో కూడా హెవీ వెహికల్స్ రాకపోకలు తగ్గుతాయి. రీసెంట్గానే మనం చూస్తున్నాం కదా, ఈ హెవీ వెహికల్స్ వల్ల
ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో సిటీలోని. సో మనం ప్రస్తుతం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి విశాఖపట్నం సిటీలో వెళ్తున్నప్పుడు. అండ్ ఎర్లీ మార్నింగ్ అండ్ మధ్యాహ్నం, ఈవినింగ్ అండ్ నైట్ టైం, ఈ టైంలో మనం వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే రీసెంట్గానే కోరన్పాల్లో ఒక ప్రమాదం జరిగింది. ఒక హెవీ వెహికల్ 2 2 వీలర్స్ని హిట్ చేసి వాళ్ళపై నుంచి వెళ్ళింది. ఆ ప్రమాదం వల్ల చాలా నష్టపోయారు. సో ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే మనం రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ అలానే యూటర్న్ తీసుకున్నప్పుడు ఇంకా మన పక్కన హెవీ వెహికల్ వెళ్తే మనం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. హెవీ వెహికల్స్ ఈ హైవే కంప్లీట్ అయ్యాయంటే మన మెయిన్ రూట్లోకి అయితే రావు. సో అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. సో ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి ఎలాంటి వర్క్ జరగలేదు, కానీ మనకి ఈ ప్లేస్లో మాత్రం వర్క్ జరుగుతుంది. ఇది ఈ హైవేకి సంబంధించిన వర్కా లేకపోతే పోర్ట్ కనెక్టింగ్ హైవేకి సంబంధించిన వర్క్ అనేది మనకు క్లారిటీ లేదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ప్రస్తుతం ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిడ్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన తర్వాత మీకు నేను అప్కమింగ్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిడ్ ఎలా వచ్చింది అండ్ ఎవరికి వచ్చింది, ఎవరు కన్స్ట్రక్ట్ చేయబోతున్న విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఇంకా డీటెయిల్డ్గా ఈ హైవే గురించి డీటెయిల్స్ ఉంటాయి, మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అడుగుతున్నారు ఈ హైవే స్టాటస్ ఏంటనేది. దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కూడా చూపిస్తున్నాను. ఆ ముందు మీరు చూస్తున్నారు కదా, అదే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే అలా కొండల మధ్యలోంచి వెళ్తుంది. అండ్ ఇటువైపు మనం చూసుకున్నట్లయితే ఆ ప్లేస్ ఉంది కదా, ఆ కొండలకు ముందు ఒక యూనివర్సిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ యూనివర్సిటీ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ యూనివర్సిటీ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఆ యూనివర్సిటీని కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో ఇంకా మీకు అర్థమైంది కదా మన సబ్బవరం శ్రీనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి. అలానే ప్రస్తుతం మన సిటీలో ఎలా ట్రావెల్ చేయాలన్న విషయం కూడా మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్రెండ్స్ చూసారా, మీకైతే క్లియర్గా చెప్పాను మన సబ్బవరం పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి. అసలు వర్క్ జరుగుతుందా లేదా, ఏం జరిగింది, ఎక్కడున్న ప్రాసెస్ అనేది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి మీరు ఇంకా డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి చాలా వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ని చూడండి. అండ్ మీకు నేను చెప్పినట్టుగానే మన రాయపూర్ హైవే గురించి చేయాలనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. అండ్ అలానే అప్కమింగ్ వీడియోస్లోని మన వైజాగ్ వీడియోస్ కూడా వస్తాయి. సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మన సబ్బవరం దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న ఐఐపి ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఆ వీడియో కూడా తొందరలో రాబోతుంది. సో మీకు కనుక మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.